కోరల్లో ప్రపంచం చిక్కుకపోతుంది, రైతాంగం ఆగమైతారని చెప్పి ప్రపంచమంతా కూడా చుక్క చుక్కను ఒడిచిపెడుతుంటే నువ్వు జార విడుస్తున్నవే. దీనికి ముందు సమాధానం చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీళ్ల మంత్రిగా ముఖ్యమంత్రిగా మీరిద్దరు ఫెయిల్ అయిపోయినరు. కట్నీళ్లు పెట్టిపోయేలే. కేసీఆర్ గారు ముందు చూపుతో సమ్మక్క బ్యారేజ్ కట్టిండి. అక్కడ అద్భుతంగా నీటి నిల్వ ఉంది. సమ్మక్క బ్యారేజ్లో ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. మనకు దేవాదుల మోటార్లు 71 మీటర్స్లోనే నడుస్తాయి. ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. అయినా కూడా నీ నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్, నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. నీళ్లున్నాయి, నది బారుతుంది, మోటార్లు ఉన్నాయి, సిస్టమ్ ఉంది, చెరువులు ఖాళీగా ఉన్నాయి, రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి, కరువు కోరల్లో చిక్కుకున్నది ప్రపంచమంతా. ఇవాళ ఎలినినోతో బాధపడుతుంటే నువ్వు నీళ్లుండి ఎత్తలేదంటే మీరు ఏ రకమైన నిర్లక్ష్యాన్ని పాల్పడుతున్నారో ముందు దీనికి సమాధానం చెప్పండి. అంటే వీళ్ళ ఉద్దేశం వల్ల కూడా మంత్రులు ఉన్నారు ఆ జిల్లాలు ఇద్దరు, సీతక్క మాట్లాడరు, సురేఖ గారు మాట్లాడరు. ఆ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎంపీలు మాట్లాడరు. ఈ రకంగా దీని మీద ఎవరు మాట్లాడుతారు రండి చర్చకు సిద్ధం. నీళ్లుండి కూడా మోటార్లు నలపకుండా ఈరోజు వరంగల్ జిల్లాకు అన్యాయం చేస్తున్న దీని మీద ఎవరైనా చర్చకు వస్తారా? ఉత్తమ్ గారు, రేవంత్ గారు చర్చ పెట్టు, అసెంబ్లీ పెడతావో మాట్లాడదాం. నౌ కమింగ్ టు ద కాళేశ్వరం. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నేను 6 పేజీలు మొత్తం అక్షరం అక్షరం రాసుకున్నా. ప్రతి అక్షరానికి సమాధానం చెప్తా. సొల్లు తప్ప, అబద్ధాలు తప్ప, అబద్ధాల ప్రవాహం తప్ప ఇంకోటి ఉండదు. అసలు ఐ రికమెండ్ అసెంబ్లీలో ఒక ఏకగ్రీవ తీర్మానం పెడదాం. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడంలో ఏదైనా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, అది మా రేవంత్ రెడ్డికే ఇవ్వాలని అసెంబ్లీ పెట్టి ఒకసారి తీర్మానం చేస్తే అది ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది ప్రపంచంలో. అబద్ధానికి అంగిలాగు దొరికితే ఎట్లుంటుంది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది అది. ఐ విల్ ప్రూఫ్ విత్ డాక్యుమెంట్స్. నేను ఉత్తగా ఒక్క మాట కూడా మాట్లాడను. నేను ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమ్మిడిహట్టికి ఒప్పందం అయిపోయిందట. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తమ్మిడిహట్టికి ఒప్పందం అయింది, మేము 6,157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు సెలవిస్తారు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, 2007లో జీవో ఇచ్చిండ్రు, 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. 8 సంవత్సరాలు ఢిల్లీలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు దవ్వలే? తమ్మిడిహట్టికి మహారాష్ట్ర నుంచి అనుమతులు వచ్చుంటే మీరు ఎందుకు తమ్మిడిహట్టి బ్యారేజ్ 8 సంవత్సరాల్లో కట్టలేదు? సిడబ్ల్యూసి అనుమతులు ఎందుకు తేలేదు? అంటే నువ్వు అన్ని ఫాల్తు మాటలు, అబద్ధాలు మాట్లాడుతున్నావు. తమ్మిడిహట్టికి మహారాష్ట్ర నుంచి అనుమతి మీరు తేలేదు. ఆనాడు ఆ రోజు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రిగా ఉన్నాడు. ఆ క్యాబినెట్లో ఈయన కూడా మంత్రే. ఈ నీళ్ల మంత్రికి ఆనాడు సోయి లేదు. సోయి ఉండుంటే, తెలంగాణ సోయి ఉండుంటే, తెలంగాణ మీద ప్రేమ ఉండుంటే ఆ రోజే అనుమతులు వచ్చేది. 8 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహారాష్ట్రలో, ఇక్కడ ఢిల్లీలో కాంగ్రెసే ఉన్నప్పుడు ఎంత ఈజీగా అనుమతులు తేవచ్చు? వై యు ఆర్ ఫెయిల్డ్? రాని అనుమతులు వచ్చినాయి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు.